రాబిన్ హుడ్ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టించింది. జీ5లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం టాప్ లో కొనసాగుతోంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం వైరల్ గా మారింది. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ఓటీటీలో ఊచకోత సృష్టిస్తోంది. జీ5లో విడుదలైన ఈ చిత్రం 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి రికార్డు నెలకొల్పింది. ధనవంతులను దోచి పేదలకు పంచే కథతో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మిశ్రమంతో ప్రేక్షకులను అలరిస్తోంది. జీవి ప్రకాష్ సంగీతం సినిమాకు బలం చేకూర్చగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందింది. ఓటీటీ సంస్థ ఈ విజయాన్ని గ్రాండ్ గా ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమా టాప్ ట్రెండ్ లో కొనసాగుతోంది. నితిన్ అభిమానులకు ఈ సినిమా పండగలా మారింది. హైదరాబాద్లోని AAA థియేటర్లో వచ్చినవాడు గౌతమ్ సినిమా టీజర్ లాంచ్ ఘనంగా జరిగింది. హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ ఆకట్టుకోగా రమ్య మోక్ష కంచర్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో రమ్యపై సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఆమె పాత్ర ఏమిటనేది ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లోని AAA థియేటర్లో జరిగిన వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ సినీ ప్రియులను ఆకర్షించింది. హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ తమ స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అలెక్య చిట్టి పికిల్స్ బ్యూటీగా పేరుగాంచిన రమ్య మోక్ష కంచర్ల ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. గతంలో రమ్య మేకప్ లేకుండా 2 సినిమాల్లో నటించాను అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ టీజర్ లాంచ్లో ఆమె హాజరవ్వడం, మీడియాతో మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం రమ్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా టీజర్ యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంటుందని, రమ్య పాత్ర సినిమాకు హైలైట్ కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమా మొదటి వారంలో 25 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా, ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా కార్తిక్ రాజు దర్శకత్వంలో వచ్చిన సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గత వారం రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి వారంలో 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి శ్రీ విష్ణు కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. సామాజ వర్గమన తర్వాత శ్రీ విష్ణుకు ఈ సినిమా మరో పెద్ద విజయాన్ని అందించింది. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ డ్రామాతో అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. రాబోయే వారాల్లో కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద రాణిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వ్యాలంటైన్స్ డే రోజు వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లతో ఏడుపు వచ్చేసి పిచ్చెక్కిపోయి తెలుసా, అలా ఎన్నిసార్లు ఏడ్చాము.